వెల్కమ్ టు మీకు తెలుసా. నీటి అవసరం మనందరికీ తెలుసు. నీటి వలన ఎలాంటి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ మనం వాడే నీటిలో స్వచ్ఛత ఎంతవరకు ఉంది? నిజంగా ఇది ఆలోచిస్తున్నామా? డబ్బులు ఇచ్చి మరి మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామా? మనం త్రాగుతున్న నీరు ఎసిడిక్ వాటరా, ఆల్కలైన్ వాటరా? వీటిని మనం ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ కూడా ఈరోజు మీకు తెలుసా కార్యక్రమంలో తెలుసుకుందాం. మన ఇంట్లో ఏ బ్రాండ్ ఉంటే, ఎంత హైయెస్ట్ బ్రాండ్ అంత హైయెస్ట్ ప్రైస్ ఉంటే ఆ నీళ్లు చాలా మంచివి. ఇలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎలాంటి నీరు తాగాలి అనేది చాలా క్లియర్గా చెప్పాల్సిన పరిస్థితి ఆ రోజుకి వచ్చేసాం మనం. మినరల్స్ తీసేసిన మెకానిజంలో పంపించిన ఆర్ఓ నీళ్ళని మినరల్ వాటర్ అని 120 కోట్ల మందితో తాగిపించేస్తా ఉంది సిస్టమ్. సో రేపటి నుంచి మీరు మినరల్లెస్ వాటర్ ఒక బాటిల్ ఇండియన్ అడగండి. అదే మనం టీవీలలో కలర్ఫుల్ గా ఒక మంచి బట్టలు కట్టుకుని బాగా ఫుల్ మేకప్ తోటి ఇది తాగటం వల్లే వారు యంగ్ గా ఉన్నారని ఒక పాయింట్ అర్థమవుతుంటే దాని మీద ఎక్కువ వెళ్తుంది. అడ్వర్టైజ్మెంట్ కే కదా ఇప్పుడు లోకమంతా పడేది. మినరల్స్ ఇలా ఉంటేనే మేము అపార్ట్మెంట్ కొంటామంటే ఎందుకు చేయరు వాళ్ళు? ఇంత ఇప్పుడు వారు చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జొమాటో టమాటో దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది ఒక్కటే ఎందుకు మనం లోటు చేసుకోవాలి? సోలార్ ఎనర్జీ కోసం కొంత ప్యానల్ వదులుకోవాలి, వాటర్ హార్వెస్టింగ్ కోసం కొంత ప్యానల్ వదులుకొని అందరూ కలిసి ఒక సంపు కట్టుకోండి. 20 ఫ్యామిలీలకి రోజుకి 20 లీటర్లు కావాలా, మ్యాక్సిమం 10 లీటర్లే. ఎవడు తాగుతాడు నీళ్ళు కూడా? కూల్ డ్రింక్లు తాగుతాడు, కాఫీలు తాగుతాడు, నీకు నీళ్ళు కూడా సరిగ్గా తాగడం లే. వాల్యూ ఉన్న నది నీటి మనకి అలవాటు పోయి ఏ వాల్యూ లేనిది డబ్బు ఖర్చు అయ్యేది ఏదైతే మన కాల్షియంని కరగ తీసేస్తుందో అది మన నోటికి నచ్చటం మొదలుపెట్టింది. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనిషి మనుగడకి గాలి, నీరు, ఆహారం చాలా అవసరం. వీటితోనే మన మనుగడ, మన రోజు అనేది ముందుకు వెళ్తుంది. ప్రకృతి ఇచ్చిన గాలి, నీరు కూడా కలుషితమైపోతున్నాయి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు నీరు గురించి మాట్లాడుకుందామండి. ఒకప్పుడు చెరువుల్లో తీసుకునేవారు, కుంటల్లో బావుల్లో తీసుకునేవారు, పంపులు. ఇప్పుడు ఫిల్టర్స్ వచ్చేసినాయి, వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చేసినాయి, రకరకాల పేర్లు వింటున్నాం. pH లెవెల్ని చూసుకొని మంచినీళ్ళు తాగాలని, ఆల్కలైన్ వాటర్ తాగాలని, ఇలాంటివి మనం చాలా వింటున్నాం కదా రమ్మగారు. మీకు తెలిసినంత వరకు ఎలాంటి నీరు తీసుకునేవారు? నీరు ప్రాణాధారం అంటే మానవ శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉందని చెప్తారు. అవును, భూమి మీద కూడా భూశాతం తక్కువ, నీటి శాతం ఎక్కువ. అలాంటి నీటి శాతం తగ్గిపోతుందని, క్రమంగా డ్రై అప్ అయిపోతుందని వింటూ ఉంటాం కదా. చిన్నప్పుడు అంటే ఏం చేసేవాళ్ళు జయ, ఎదురుగుండా చెరువు, మా ఇంటికి ఎదురుగుండా వెనకాల బావి ఉండేది, రోడ్డు మీద ఒక్కొక్క మంచినీళ్ళు బావి ఉండేది. బావి నీళ్లే తాగేవాళ్ళం. వర్షాకాలం వచ్చినా బావి నీళ్లతోటి ఏ ప్రాబ్లము లేదు. వర్షాకాలం పంపుల చెరువు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. పంపుల చెరువులో నీళ్ళు వస్తే రంగు మారి వచ్చేది. మన్ను అంటే మందోడ్లోనే ఉంది, అందులోకి ఏ కాలుష్యము చేరే అవకాశం లేదు. చెరువుని పరిరక్షించుకునే వాళ్ళు ఊళ్ళల్లో జనము జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అందులో చెత్తలు గిత్తలు పడేసేవాళ్ళు కాదు, కేర్ఫుల్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడులాగా వానాకాలం వచ్చిందంటే హాస్పిటల్స్ నిండిపోయే పరిస్థితి అప్పుడు ఎప్పుడూ లేదు. ఆనాడు ఉండేది ప్రధానం చెరువు ప్రధానం, బావులు ప్రధానం. లేకపోతే దొరువుల్లో, చెలమల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేవాళ్ళు. చేయ పొలాలకు వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న దొరువులు తీసేవాళ్ళు, ఫ్రెష్ వాటర్ నీరు కాస్త తేరేదాకా ఉంచటం, చక్కగా నీరు పైనుంచి నీరు తీసుకుని తాగేసేవాళ్ళు. ఏమీ జబ్బులు చేసేవే కాదు. ఇప్పుడు ఏంటంటే ఇవి మానవ తప్పిదాలే ఈ కాలుష్యానికి కారణం. అవును. అయితే ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి రమ్మగారు ప్రకృతి వనం ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారండి. అలానే ఆయుర్వేదం స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు కూడా ఉన్నారండి. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే ప్రసాద్ గారు. మీరు చెప్పండి, మీలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎలాంటి నీరు తాగాలి అనేది చాలా క్లియర్ గా చెప్పాల్సిన పరిస్థితి ఆ రోజుకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం మనుషులగరే సపరేట్ ఎంటిటీ అనుకుంటాం. అన్ని జంతువులు తాగేది వర్షపు నీళ్ళే. ఆ వర్షపు నీళ్ళకి మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రతి ఊరు చుట్టుపక్కల అడవి ఉండేది. అడవుల్లో ఆ చెట్లన్నీ 50-100 అడుగుల లోపల నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో పెడితే వాటి పర్పస్ అయిపోతారు, రాలిపోతాయి. అవి మట్టిలో కలిసిపోతాయి. మనమే చచ్చిపోతే మట్టిలో కలిసిపోతాం. మన ఎముకలన్నీ కాల్షియం అంతా మట్టి. సో మట్టే అన్ని మినరల్ రిచ్. అవును. సో మట్టిలో పడి ఫ్లో అయిన నీళ్ళల్లో మినరల్స్ కరిగి వస్తాయి కాబట్టి ఎర్ర నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉన్నాయి. జంతువులన్నీ గెంతుతా ఉన్నాయి. క్లీన్ వాటర్ తాగి మనం క్లీన్ బౌల్డ్ అవుతా ఉన్నాం, చాలా క్లీన్ చేసుకుంటాం. మరి మినరల్స్ అనేటివి ఆటోమేటిక్గా వచ్చే నేచర్ నుంచి వచ్చిన మినరల్స్ను వాడకుండా
మనం సపరేట్గా మినరల్స్ కలుపుకొని దాన్ని మినరల్ వాటర్ అని, మినరల్స్ తీసేసిన మెకానిజంలో పంపించిన ఆర్ఓ నీళ్ళని మినరల్ వాటర్ అని 120 కోట్ల మందితో తాగిపించేస్తా ఉంది సిస్టమ్. గవర్నమెంట్ బ్యాన్ చేసిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దన్నా దాన్ని మినరల్ వాటర్ అంటున్నాడు. సో రేపటి నుంచి మీరు మినరల్లెస్ వాటర్ ఒక బాటిల్ వేయండి అని అడగండి. ఎందుకంటే బికాస్ మినరల్స్ తీసేది సిస్టమ్. సో నేచర్ అనే బ్యూటిఫుల్ సూర్య భగవానుడు హుసేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ కూడా అక్కడే ఆపేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకెళ్ళి క్లౌడ్ రూపంలో మేఘ సందేశం పంపించి 10,000 అడుగుల నుంచి ప్యూర్ వాటర్ని మీ ఇంటి డాబా మీద ఇస్తాను. సో దాన్ని మనము డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ ఎవరో టీవీలో వచ్చి మీరు వాడండి అంటే ఆ మిషన్లన్నీ పెట్టి ఇంత కరెంట్ వేస్ట్ చేసి ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో ఆస్మోసిస్ పద్ధతిలో ఇదంతా అబ్సర్డ్. దట్ ఇస్ నో మీనింగ్. సో ఎర్రగుండే నీళ్లు ఫ్లో అయ్యేటప్పుడు దాంట్లో 2 రకాల మినరల్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్, అన్సాల్యుబుల్. సో సాల్యుబుల్ మినరల్స్ అన్ని కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోతాయి. మీరు చెరువులో చూడండి, ఫస్ట్ ఎర్రగా ఉంటాయి, 3 నెలల తర్వాత మామూలుగా ఉంటాయి. సో పైనుండి ఆర్గానిక్ మ్యాటర్ అంతా చిన్నగా సెటిల్ అయిపోయి ఒండ్రు రూపంలో, ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి, ఆకులు అలములన్నీ లైట్గా ఉంటాయి, సాయిల్ కాదు. సో అవన్నీ పైన తేరుకుంటాయి. దాని చెరువు ఎండిపోయినప్పుడు పొలాలు తీసుకుని రైతులు వేసేవాళ్ళు. ఫినిష్. అంటే ఆవులు అడవిలో ఉండే ఆకులు, చెత్త చెదరములు, ఆ జంతువులు వేసిన పెంట పొగులు ఇవన్నీ కలిపి ఆర్గానిక్ మ్యాటర్గా వచ్చి మళ్ళీ పొలాలు. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అది. దానికోసం ఏం చేసినారు, ఏదో సిస్టమ్ పెట్టి ఇట్లా చేసుకుంటే మీకు మంచిది. ఎందుకు చెరువులన్నింటిలోనే ప్రతి ఊర్లో డ్రైనేజీ చెరువే, ప్రతి ఫ్యాక్టరీలో వేస్టేజ్ చెరువే. ఆఖరికి ఇంట్లో ఒక మిషన్ వచ్చింది ప్రెసెంట్. అంటే పొల్యూట్ చేసి మీరు పొల్యూషన్ నీళ్ళు తాగితే జబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఈ మిషన్కి వేసుకోండి అని దానికి మినరల్స్ లేని వాటర్ తాగుతాను. మినరల్స్ లేని వాటర్ తాగితే మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది, 7.3 pH. సో మనం అసిడిక్గా ఉండే 6 pH ఉంటుంది. మీరు తాగిన నీళ్ళన్నీ టెస్ట్ చేసుకోండి. యూనివర్సల్ ఇండికేటర్ 30 రూపాయలు ఇంత లిక్విడ్. ఓ చుక్క ఇండి ఎల్లోగా వస్తుంది. మీరు కూల్ డ్రింక్స్ వేస్తే ఎర్రగా వస్తుంది, అంటే యాసిడ్ తాగుతాం. సో ఆ నీళ్ళని తాగి మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది కాబట్టి న్యూట్రలైజ్ చేయాలని ట్రై చేసి డాక్టర్ గారు కూడా చెప్పిపోతారు. ఆ న్యూట్రలైజ్ కావాలని మన బాడీలో ఉండే కాల్షియం అనే మినరల్ను లాక్కుంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్, ఈ నీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేదానికి ఆర్ఓ వాటర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. కానీ రమ్మగారు, ప్రసాద్ గారు చెప్పినట్టుగా మనం ఎలా భావిస్తున్నాం, మన ఇంట్లో ఏ బ్రాండ్ ఉంటే, ఎంత హైయెస్ట్ బ్రాండ్ అంత హైయెస్ట్ ప్రైస్ ఉంటే ఆ నీళ్లు చాలా మంచివి. ఇంకా బయట ఏ బోర్ వాటర్ కానీ లేకపోతే పంపు వాటర్ కానీ, ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు కనిపించే వేరే నీళ్లు కూడా తీసుకోకుండా ఈ మిషన్ వాటర్కే మనం అందరం డిపెండ్ అయిపోయి ఇందులో ఇవన్నీ కూడా మినరల్ లెస్ అంటున్నారు. ఇదే కాదు పాయింట్. ఇప్పుడు మన ఇంట్లో ఒక రకం డబ్బా ఉందనుకో, ఆ అడ్వర్టైజ్మెంట్ కి పడి అది కొనుక్కున్నాం. పక్క వాళ్ళ ఇంట్లో ఇంకో రకం డబ్బా ఉంటుంది మంచినీళ్ళది. ఆ ఇంట్లో ఇవి బాగోలేదండి, మా నీళ్ళే తాగాలనిపిస్తుంది అంటారు. వాల్యూ ఉన్నదేమో నది నీటిలో, వాల్యూ ఉన్న నది నీటి మనకి అలవాటు పోయి ఏ వాల్యూ లేనిది డబ్బు ఖర్చు అయ్యేది, కరెంటు ఖర్చు అయ్యేది, ఆరోగ్యం పాడయ్యేది. దాంట్లో ఏదైతే మన కాల్షియంని కరగదీసేస్తుందో అది మన నోటికి నచ్చటం మొదలుపెట్టింది. 3 లక్షల మిషను, నార్మల్ వాటర్ కాకుండా ఆల్ప్స్ వాటరు, హిమాలయన్ వాటరు, బ్లాక్ వాటరు, ఫ్లేవర్డ్ వాటరు, కలర్ వాటరు, ఇంకేందో వాటరు. ఏందిరా స్వామి, జనాలను ఆడుకుంటా ఉంటారు మీరు. నాళ్ళకి మానేస్తారు. రాజేశ్వరి గారు మీరేం చెప్తారు? వీటి వల్ల అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు, అది చెప్పండి మీరు. యాక్చువల్గా ఫస్ట్ సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే ఏంటంటే వాటర్ కంటామినేషన్ వల్ల ఇప్పుడు సీజనల్ గా అందరికి ఫీవర్స్ కానీ, డయేరియా కానీ, జాండీస్ కానీ, ఇంకా ఎనీ వాట్ నాట్ అన్ని సీజనల్ డిజార్డర్స్ కి కంటామినేటెడ్ వాటర్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో మీరు అడిగిన పాయింట్కి వస్తే కనుక వాటర్ ఇలా మినరల్ వాటర్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, మినరల్ వాటర్ ఆశ్చర్యం ఏంటంటే మినరల్స్ ఏమి ఉండవు. కాల్షియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ టేస్ట్ ఏంటంటే పూర్తిగా స్వీట్గా మనం తీసుకోవడానికి వీలుగా, లీటర్ నీళ్ళు తాగడానికి వీలుగా ఉంటుంది మినరల్ వాటర్ అనేది. మామూలు నీళ్ళు అయితే కొంచెం తాగాక పావు లీటర్ తాగి గొంతు పట్టేసినట్టు మినరల్స్ ఉంటాయి కదా, అందుకని తాగలేం. మినరల్ వాటర్ తాగడం వల్ల ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ చాలా ప్రాబ్లం ఉంది. అంటే ఎముకలు గుల్లబారిపోవడం అంటాం కదా, ఎముకలు గుల్లబారిపోవడం, దానివల్ల ఎముకలు అరిగిపోవడం, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇంకా అట్లాగే బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ కారణం ఈ మినరల్ వాటర్ తాగడం అనేది మెయిన్ కారణం. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే మినరల్స్ లేని మినరల్ వాటర్ ని మనం తీసుకుంటున్నాం. నేను చెప్పేది న్యాచురల్ గా మట్టిలో ఫ్లో అయినప్పుడు అది ఏరియేట్ అయ్యి ఏరోబిక్ బ్యాక్టీరియా మాత్రం ఉండి మనకు పొట్టలో మంచి చేసే మైక్రోబయమ్ను రిచ్గా స్ట్రక్చర్డ్ వాటర్ అయ్యి ఆ ఫ్లోలో వచ్చి నన్నీళ్ళు తాగితే వచ్చే ఎనర్జీ ఎక్కడ ఉండదు. అది ఎర్రగున్నా, ఇసుకలో ఉన్నా, కొంచెం మడ్డిగా ఉన్నా, అట్లా తీసి చలంలో నీళ్లు తాగితే వచ్చే తృప్తి, ఆ ఎనర్జీ డెఫినెట్గా ఏ మిషన్లోనే ఉండదు. నది నీళ్లు ఒక మనిషికి, ఒక ఫ్యామిలీకి చేరాలంటే అవి ఏం చేస్తుంది, గవర్నమెంట్ చేసే పద్ధతే కదా. ఎక్కడో చోట స్టోర్ చేస్తారు, అక్కడి నుంచి పైపుల ద్వారా వస్తాయి. ఈ పైపుల్లో కంటామినేషన్,
ఇలాంటివి కొంచెం ప్రభుత్వం జాగ్రత్త పడి అరికట్టాలి. ఈ సన్నటి పైపుల్లో తుప్పెక్కినవి 30 ఏళ్ళ నాడు 50 ఏళ్ళ నాడు వేసిన పైపుల్లో నుంచి మన దగ్గరికి వచ్చేతలకి అవి ఎట్లా ఉంటాయి నీళ్లు అది మనకు తెలియదు. దాని మీద అనుమానంతో ఇది కాదని అది మంచిదేమో అనుకుంటారు జయ. అందులో మినరల్స్ వచ్చి దానివల్ల మన రిచ్నెస్ చూపించాలని ప్రతి వాళ్ళు అనుకుంటారని నేను నమ్మను. ఈ వచ్చే నీళ్లు ఎక్కడెక్కడ కంటామినేట్ అవుతున్నాయి, ఒక్కోసారి రంగు మారేస్తాయి, వాసన మారేస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనమే ఒక చెరువో దొరువో తవ్వుకునే రోజు కాదు కదా ఇది. సిటీలలో బతికే చోట ఆ అవకాశమే లేదు. అందుకని ఇట్లా వచ్చిన నీళ్ళని శుభ్రం చేసుకునే అవకాశం మనంతట మనం ఈ డబ్బాలలో కాకుండా చిల్ల గింజలు అంటారు మనకి, ఇండుపు గింజ, ఆ గింజని అరగదీసి దాన్ని కొంచెం గంధం తీసి కొంచెము బిందె నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టేవాళ్ళు. ఒక అరగంట గంట 2-3 గంటలకి ఆ మట్టి కొంచెం కిందకి వెళ్ళి అవే వాటరు ఈ మురికి కిందకెళ్ళి నీళ్ళు కొంచెం తేరేవి. ఇవి కాకుండా సెడిమెంట్ దాంట్లో ఉన్న ఇదంతా కిందకెళ్ళేది. అక్కడి నుంచి ఆలము మన పటిక ఈ మంచినీళ్ళ బిందెలు నీళ్లు నింపుకోవడం బిందో డ్రమ్మో ఎందో పెట్టుకునే వాళ్ళు ఆలంని ఒక 3 సార్లు 5 సార్లు ఇట్లా తిప్పాలి అంతే. డబ్బా అందులో వేసేసేది పొడి చేసేది కాదు. ఒక గడ్డను పట్టుకోవటము దాని ఇట్లా తిప్పుడు అంతే. 3 సార్లు లేదా 5 సార్లు తిప్పేసి ఆ డబ్బా పక్కన పెట్టి సాయంకాలానికి పైకి నీరు తేరేవి. అది బెటరు అని భావించే వాళ్ళం. ఇది ఒక చిన్న చిట్కా పద్ధతి అనుకో. మీరేమంటారు ప్రసాద్ గారు? యాక్చువల్గా డాక్టర్ గారు చెప్పినట్లు అది జబ్బులు పడేది కంటామినేషన్తో వచ్చేది, రైనీ సీజన్లో వచ్చే కంటామినేషన్తో వచ్చే డైరియాలో ఇట్లాంటివో కొంతమందికి వచ్చేటివి. ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేసడానికి ఆరో వచ్చింది అని చెప్తారు ఈ సిస్టమ్ అంతా. ఎందుకు వచ్చింది ఏది లేదు, ఊరికి ఎందుకు దాస్తారు ఆరో నీళ్ళు అని. ఎందుకంటే దాంట్లో అన్ని మంచి చెడ్డ వైరస్లు బ్యాక్టీరియాలు అన్నీ పోతాయి. కాబట్టి టు దట్ లెవెల్ ఊరికి అప్రాక్సిమేట్ చెప్తారు 0.002% డైరియా జబ్బులు వచ్చినాయి అనుకుందాం వాటర్తో. ఇప్పుడు నదీ జలాల ద్వారా వచ్చే నీటి ద్వారా వచ్చింది అనుకుంటా. దానికి కదా సిస్టమ్ వచ్చింది ఆల్టర్నేటివ్ గా. నదిని పూజించేది ఏంది, దాంట్లో డ్రైనేజ్ కలిపేసేది ఏంది దరిద్రంగా. సో నదీ జలాల్ని మనం తాగకపోవటానికి నదులు కూడా కలుషితం అవటం అనేది ఒక ప్రధాన కారణం. ప్లస్ అవి గవర్నమెంట్ మనకు పంపించాలి. అది ఎంతవరకు జాగ్రత్తగా వస్తున్నాయి? ఇప్పుడు ఇందాక రమ్మగారు చెప్పినట్లుగా గవర్నమెంట్ నుంచి వచ్చే పైపుల నుంచి మనకు నానా రకాల చెత్త కూడా చూస్తూ ఉంటాం. మంజీరా వాటర్ నుంచి మనం ఏమి చూడకుండానే నేచర్ బ్యూటిఫుల్ గా లక్షల కోట్ల ఆరోలను చేస్తే పైకి ఎత్తకపోయినట్లు సూర్య భగవానుడు స్టీమ్ని పైకి తీసుకుపోతున్నాడు. ఆల్ సాల్ట్స్, ఆల్ వైరస్, ఆల్ బ్యాక్టీరియా డెడ్. అవును, నదిలోనే, సముద్రంలోనే. సముద్రం నుంచి కూడా అన్ని ఇంప్యూరిటీస్, ప్లాస్టిక్ కణాలు, రకరకాలు అన్ని ప్లాస్టిక్ అన్నీ కూడా వదిలేసి పైకి తీసుకుపోయి అంత క్లౌడ్స్లో 10,000 అడుగుల నుంచి నీ ఇంటి మీద ఇస్తాడు ఏం అడగకుండా. రైట్, ఆర్వో నీళ్ళే. దీన్ని ఆయుర్వేదంలో అంశోదకం అంటామమ్మా. అంటే అదేంటంటే మనం రాత్రిపూట వర్షం పడుతున్నప్పుడు పైన బయట పెద్ద పెద్ద బేసిన్లు ఉంటాయి కదా, అలాంటివి పెట్టేసేసి బయట వదిలేసేస్తే అప్పుడు వారు చెప్పినట్టుగా మేఘాల నుంచి డైరెక్ట్ గా నీరు పడితే ఆ నీరుని మనం దాచుకుని వాడుకోవచ్చు. అంటే మనం తాగేంత వేడి మరి జస్ట్ బాయిల్ చేసేసి నైట్ టైం ఒక బిందె నీళ్ళు బాయిల్ చేసేసుకుని పొద్దున్న నుంచి అవి వాడుకోవడం అనేది ఒక పద్ధతి. అది ఏ రకమైన నీరైనా ఏ నీరైనా ఓకే. బాయిల్డ్ వాటర్ అనేది చాలా మంచిది. చేసినప్పుడు బ్యాక్టీరియల్ వైరస్లు పోతాయి కానీ కెమికల్స్ ఎట్టపోతాయి. కెమికల్ కంటామినేషన్ ఫ్యాక్టరీ నుంచి వదిలేసిండేటివి డ్రైనేజీలు అవి పోవు కదా. అందుకని ఆయుర్వేదంలో ఏంటంటే ములగ గింజలు ఉంటాయి కదమ్మా, ఇప్పుడు వారు చెప్పిన ఇందుపు గింజలతో పాటు ములగ గింజలు కూడా వేసుకోవడం అనేది ఒక టెక్నిక్ ఉంది. ములగ గింజలు వేస్తే ఇలాంటి ఇవన్నీ కూడా పోయి వాటర్ ప్యూరిఫై అవుతుంది, కలుషితం అవుతుందో ఆ నీరు కూడా ప్యూరిఫై అవుతుంది. అంటే నాకు ఒక ప్రశ్న అంటే ఇందులో మామూలుగా ఈ కుండ ఒకటి, రాగి పాత్ర, ఈ రెండు కూడా ఈ కెమికల్ థింగ్స్ కూడా లాగేసుకుంటాయి అంట. మీరు సమర్థిస్తారా దాన్ని? మంచిదేనండి, మనకి కుండ నీరే కదా ఎప్పుడు కూడా. ఇప్పుడు హరప్ప మహంజదారి దగ్గర నుంచి మట్టి పాత్రలు వాడడం అనేది మనకి లోహ, అది ఆ యుగం అనేది మట్టి పాత్రల తర్వాత లోహ యుగం వచ్చింది. ఇప్పుడేమో అల్యూమినియం యుగం వచ్చింది, ప్లాస్టిక్ యుగం. ఇప్పుడు చెప్పాలంటే అంత ప్లాస్టిక్. అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల ఎంత కంటామినేషన్ అంటే భయంకరమైనటువంటి. భూమిలో కలవు చేపలు అన్ని జంతువుల్లో కూడా ఉండిపోయినాయి. దీనికి సొల్యూషనే మేము మదనపల్లిలో ప్రకృతి వనంలో 2011 నుంచి రూఫ్ టాప్ వాటర్ని కలెక్ట్ చేసుకొని దాన్ని సున్నపరాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులో పంపించి భూమిలో ఎత్తిపెట్టేసినాం. 1,50,000 లీటర్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ డ్రింకింగ్. రెయిన్ వాటర్ కంపల్సరీ చేశారు కర్ణాటకలో, తమిళనాడులో. ప్రతి ఒక్కరు భూమిలో ఇంకించాలా, వాటర్ టేబుల్ పెరిగేదాన్ని. తాగడానికి ఫస్ట్ ప్రియారిటీ కదా. మళ్ళీ ఇంకుడు చేయండి, భూమి టేబుల్, వాటర్ టేబుల్ కాపాడండి. ఎంత వస్తుంది? రాయలసీమలో మాకు 600 mm రెయిన్ఫాల్ యావరేజ్, మీకు ఇక్కడ 800 mm, గోదావరి జిల్లాలో 1000 mm. అంటే ఒక చదరపు అడుగుకి 60 లీటర్లు వస్తాయి మాకు. ఒక ఇల్లు 800 చదరపు అడుగులు
గజాలు కాదు అడుగులు, చిన్న ఇల్లు అనుకుంటే 800 ఇంటూ 60 48,000 లీటర్లు మా ఇంటి మీద పడుతుంది. ప్రతి ఇంటికి ముందంటే గుడిసెలు ఉన్నాయి, ఇప్పుడు అందరికీ కాంక్రీట్ ఇండ్లే, పెంకులు ఇంటి కాంక్రీట్ ఇండ్లే ఉన్నాయి. 48,000 లీటర్లు బై 20 లీటర్స్ పర్ డే అనుకుంటే 2,400 రోజులు మీకు సూర్యుడు నీళ్ళు ఇస్తాడు. 2,400 రోజులు అంటే ఎన్ని? 7 years నీళ్ళు మీ ఇంటి మీద ఇస్తాడు. ఫస్ట్ రెయిన్ ఇసిపెట్టే, సెకండ్ రెయిన్ ఇసిపెట్టే, థర్డ్ రెయిన్ ఇసిపెట్టే, ఫ్రెష్గా ఉంది, కాకులు గీకులు గలీజ్ లేదనుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి సున్నపురాలు వేస్తే కాల్షియం మెగ్నీషియం వచ్చి ఇటుకల్లో ఇటుక ముక్కలు వేస్తే ఇటుకలే మినరల్స్. మనం చచ్చిపోతే మట్టి కలిసి మట్టి మినరల్స్. హ్యాండ్ మేడ్ బ్రిక్స్ మొక్కలు వేయండి, ఇసుకలో పోయినప్పుడు ఫిల్టరేషన్ అవుతుంది, స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. కర్ర బొగ్గులు ఫస్ట్ పాస్ చేస్తే చెడ్ బ్యాక్టీరియా పట్టేస్తుంది. ఈ ఫార్ములా ప్రకృతంలో చేసి గత 13 ఏళ్ళ నుంచి తాతాడము. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, బయట దేశాల వాళ్ళు అందరూ తాతాంటారు. ఎవరికి జబ్బులు, ఎవరికి గొంతు నొప్పులు లేవు, అందరూ రిచ్గా ఉన్నాము, అందరికీ ఆల్కలైన్ వాటర్ పాసిబుల్. దిస్ ద ఓన్లీ సొల్యూషన్. ఒక్క సంవత్సరం నుంచి పట్టుకుంటే 7 ఏళ్ళు నీళ్లు తాగొచ్చు. ఇప్పుడు ఇక్కడ సిటీస్ లో ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న చోట ఇలాంటి స్టోరేజ్ ఒక ప్రాక్టికల్ గా కుదురుతుందా? అదే అరే అంటే చచ్చిపోతా ఉండమంటే కుదరదా? అరే మీరు నీళ్ళు తాగి జనాలు వచ్చి కిడ్నీలు మార్చుకుంటే అప్పుడు స్టవ్లు వీళ్ళు ఇన్ని బాధలు వస్తాయని కలవరా? ఇప్పుడు సొంత ఇండ్లు ఉండే వాళ్ళు చేసుకోండి. ఈ అపార్ట్మెంట్లో కూడా మీలాగా స్ట్రాంగ్ విల్లు ఉండేవాళ్ళు ముందరకు వచ్చి నాయన కూర్చోండి, రాండి, ఏం తాగుతా ఉంటారు రా, ఏం చేస్తాను, మీ ఎముకలు గుల్లబారిపోతా ఉండే, అందరూ కలిసి ఓ సంపు కట్టుకోండి. 20 ఫ్యామిలీలకి రోజుకి 20 లీటర్లు కావాలా, మాక్సిమం 10 లీటర్లే. ఎవరు తాగుతాడు నీళ్ళు కూడా? కూల్ డ్రింక్లు తాగుతాడు, కాఫీలు తాగుతాడు, నీళ్ళు కూడా సరిగ్గా తాగడంలే. జనరల్ గా చేసేసే పని మనం నీళ్లు తాగటం. అసలు ఎలా తెలుసుకోవాలి ప్రసాద్ గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వెరీ సింపుల్. మనం బాడీ pH ఆల్కలైన్ ఉడుతుంది, ఆల్కలైన్ వాటర్ తాగాల. మీరు నది నీళ్ళు టెస్ట్ చేస్తే ఆల్కలైన్ గా ఉంటుంది. ఓకే, దాంట్లో మినరల్స్ 200 to 300 ఉంటాయి. సో సొల్యూషన్ ఏంటంటే రూఫ్ టాప్ వాటర్ పట్టుకోవాలి. ప్రసాద్ గారు మీకు 2 రకాల నీళ్లు, ఒకటి బాటిల్ వాటర్, ఇంకొకటి మంజీరా వాటర్ తెప్పించానండి. ఒకసారి చూద్దామా? ఇప్పుడు మనం వాటర్కి 3 టెస్ట్లు అనుకున్నాం. ఒకటి బ్యాక్టీరియా, ఇక్కడ టెస్ట్ చేయలేము. రెండోది TDS, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, అంటే సాల్ట్స్ ఎంత ఉన్నాయి, మినరల్స్ ఎంత ఉన్నాయని టెస్ట్ చేయడానికి సింపుల్గా TDS మీటర్ అంటాం. ఇది పెట్టి చూద్దాము. మూడవ టెస్ట్ యూనివర్సల్ ఇండికేటర్, అంటే pH ఇండికేటర్ అంటాము. దీన్నే మనం లిట్మస్ పేపర్తో టెస్ట్ చేస్తే అసిడిక్, ఆల్కలైన్ అంటాం. అంటే 0 to 7 ఉంటే అసిడిక్, 7 న్యూట్రల్, 7 to 14 ఉంటే ఆల్కలైన్. సో ఈ రెడ్ ఉండేది అసిడిక్ గుర్తు. మీరు తాగే కూల్ డ్రింక్స్ అన్ని రెడ్ కానీ ఎల్లో కానీ ఉంటాయి. ఇది 20 రూపాయలే అమెజాన్లో దొరుకుతుంది. వేసి చూసుకోండి ఏమేమి తిని తింటాడు. ఆల్కలైన్ ఫుడ్స్ తినండి, ఆల్కలైన్ డ్రింక్స్ తాగండి. సో ఇట్లా పోతా ఉంటే గ్రీన్ అయితే న్యూట్రల్, ఓకే, గ్రీన్ వస్తే, బ్లూ వస్తే ఆల్కలైన్ అని. సో మనకి ఏది ఏ కలర్ మారుతుంది చూద్దాం వేసి. ఫస్ట్ ఇప్పుడు మనం TDS చూద్దాము. ఇది 280 ఉంది, 280. అది మంజీరా వాటర్. అది మంజీరా వాటర్. 280 290 మధ్యలో ఉంది. ఇది మనకి బయట దొరికే బాటిల్స్ వాటర్. బాటిల్ వాటర్ ఇది 49 ఉంది. 49 ఓన్లీ. అంటే పాస్కి 1 మార్క్ తక్కువ ఉంది, 50 ఉంటే తాగొచ్చు. అంటే యాక్చువల్గా RO చేస్తే, రివర్స్ ఆస్మోసిస్ చేస్తే మినరల్స్ 0 అయిపోవాలి. మీ మెంబ్రెయిన్ పర్ఫెక్ట్ గా ఉంటే 0 అయిపోలేదు, 10-20 వస్తుంది అంతే. సో ఆ మెంబ్రెయిన్ బ్లాక్ అయ్యే కొద్దికి అది పెరిగిపోతా 100, 200, 300 అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మినరల్స్ అంటే 200 వస్తే మంచిదే కదా అనొచ్చు. బట్ ఆ 200 ఏంటి అది? అది హెవీ మెటల్సా, క్యాడ్మియమా, లెడ్డా, కెమికల్స్ అని తెలియదు మనకి. సో మనం ఇప్పుడు ఈ వాటర్ కి యూనివర్సల్ ఇండికేటర్, pH ఇండికేటర్ వేసి ఏం కలర్ మారుతుంది చూద్దాం. సో గ్రీన్ గా వచ్చింది, ఆల్మోస్ట్ న్యూట్రల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఇది నది నీళ్ళు. ఇది సోకాల్డ్ బాటిల్ వాటర్, మనం అందరూ తాగే సోకాల్డ్ మినరల్ వాటర్. ఎల్లోగా వచ్చింది. మై గాడ్, ఎంత క్లియర్ డిఫరెన్స్ ఉంది చూడండి. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే 6 pH ఉంది, అది 7.5 pH ఉంది నది నీళ్ళు. ఓకే, సో ఈ క్లియర్ డిఫరెన్స్ కలర్ చూస్తారు కదా. సో మీరు కూల్ డ్రింక్స్ వేస్తే ఇది ఇంకా రెడ్గా ఎర్రగా వస్తుంది. సో అసిడిక్ గా ఉండే వాటర్ తాగితే మన బాడీలో ఉండే కాల్షియం అంతా లాక్కొని పోయి రకరకాల సమస్యలు వస్తాయి. ఇది సింపుల్ టెస్ట్. ఎంత తేడా కనిపిస్తుంది చూడు, ఇవేంటో పసుపచ్చగా ఉన్నాయి, అవే తాగిస్తాం రోజు. ఇది చూడు కాస్త కనీసం కొంచెం బెటర్ గా కనపడుతోంది కదా. మనకు తెలియకుండానే మనం ఈ పొరపాటు చేస్తూ ఉంటాం. ఇది మన అనారోగ్యానికి హేతు అవుతుందని అసలు నమ్మం మనం, మనకు అర్థం కాదు కూడా. కానీ ఒకసారి సింపుల్ గా టెస్ట్ చేసుకుని చూసి మన ఇంట్లో వాడే నీళ్ళల్లో ఏం తేడా ఉంది, అమెజాన్లో దొరుకుతుందని చెప్తున్నారు ప్రసాద్ గారు.
ట్రై చేసి చూడండి. అలాగని ప్రతిరోజు టెస్ట్ చేసుకుని నీళ్లు తాగమని మాత్రం కాదండి. జనరల్గా మనం వాడుతున్నవి ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అప్పుడు ఆలోచించుకోవచ్చు. మనం ఒక డబ్బా కొనుక్కున్నాం, 15,000 25,000 ఖర్చు పెడతాము, ఒక ప్యూరిఫైర్స్ అందరి ఇళ్లలో ఉంటున్నాయి. ఇప్పుడు వేరే అవకాశం లేదు కాబట్టి మనం అది తీసుకున్నాం. కానీ అవకాశాలు ఉన్నప్పుడు మనం మంచి అవకాశం వైపు ఎందుకు వెళ్ళకూడదు? బిల్డర్స్ ఇప్పుడు 3 కోట్లు విల్లా అనేది మోస్ట్ కామన్. అది అవును. 12 కోట్లు కూడా ఉన్నాయట. అవును. అంత డబ్బులతో పిలిస్తే ప్రసాద్ గారు చెప్పిన ప్లాన్ ఇప్పుడు మనం చిన్నప్పుడు అసలు పాఠాలు లేదు. చదివేవాళ్ళం. ఇప్పుడు వాటర్ ప్యూరిఫికేషన్ అని చెప్పేసి ఒక మట్టి పాత్ర పెట్టేసి దాంట్లో ఇలాగే సున్నపురాలు వేసి సున్నపురాలు తర్వాత వేసేవాళ్ళు. ఇసుక వేసి తర్వాత మొగ్గు ముక్కలు వేసి మళ్ళీ ఇసుక వేసి అది అప్పుడు బయటకు వచ్చేలాగా పెట్టేవాళ్ళు కదా. మనం అవును. చదువుకున్నదే. బిల్డర్స్ ఇలా ఉంటేనే మేము అపార్ట్మెంట్ కొంటామంటే ఎందుకు చేయరు వాళ్ళు? ఇంత ఇప్పుడు వారు చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జొమాటో టమాటో దగ్గర నుంచి అన్ని వచ్చేస్తున్నాయి. ఇది ఒక్కటే ఎందుకు మనం లోడ్ చేసుకోవాలి? అలాగే ప్రతి ఓనర్ కూడా కట్టేటప్పుడు 5 floors అనుకోండి, టాప్ ఫ్లోర్ ఇలాంటి వాటి సోలార్ ఎనర్జీ కోసం కొంత ప్యానల్ వదులుకోవాలి, వాటర్ హార్వెస్టింగ్ కోసం Perfect. కొంత Super, ప్యానల్ super. వదులుకొని కావాలంటే కొంచెం Excellent. గ్రీనరీ కోసం ఏదైనా మొక్కలు కావాలంటే నాలాంటి వాళ్ళు ఆర్గానిక్ కల్టివేషన్ కాబట్టి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో టాప్ ని వేస్ట్ చేసుకోకుండా ఇలాగ 3 ప్రకృతిని పరిరక్షించుకునేలాగా సోలార్ ఎనర్జీని మనం మళ్ళీ Waste ప్రొడ్యూస్ చేసుకోకూడదు. చేసుకోవచ్చు. తర్వాత ఏమో సోలార్ ప్యానల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి ఆర్గానిక్ వెజిటబుల్స్, తోటకూర, టమాటో అలాంటివి పండించుకునేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ కలుషితం అవుతుందోనని ఇంట్లో మిషన్లు పెట్టుకుంటున్నాం, అది మినరల్ లెస్ వాటర్ గా తాగుతున్నాం. అంటే మనం ప్రాక్టికల్ గా చూసినా లేకపోతే మీలాంటి పెద్దలందరూ చెప్తున్నా కూడా మినరల్ వాటర్ తీసుకోవాలి, దానికి కొన్ని మార్గాలను సూచించారు. ఇంకా ఫైనల్ గా ఇంకా మీరేమైనా అది చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మా విల్లా డిఫరెంట్, యు సీ డిఫరెంట్ ఎంటిటీ, ఇది అదే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా, అదే పెట్టండి. యూ విల్ హ్యావ్ యువర్ రోడ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎవర్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని అడ్వర్టైజ్ చేయండి రా నాయన. అంటే 5 లక్షలు ఎక్కువ పెట్టండి. 4,30,00,000 బదులు 4,35,00,000 పెట్టండి. పరిగెత్తా వస్తారు అందరూ. బీ డిఫరెంట్. నో, దీనికి ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా ప్రసాద్ గారు? ఒకసారి మనం తయారు చేసుకుంటే అది సరిపోతుంది, లైఫ్ లాంగ్ అది. ఇంకా దాన్ని మనం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఇసుక మార్చే పని లేదు, ఇటుకలు అరిగిపోవు, కర్రబొగ్గులు ఎక్కడికి పోవు, సున్నపురాలు చిన్నగా కరుగుతా వస్తాయి కాబట్టి 5 ఏళ్లకో 10 ఏళ్లకో సున్నపురాలు మాత్రం మార్చుకోవాలి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు రమగారు, మనం మిషన్ వాడుతున్న 6 నెలలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాలి కదా. మార్చుకోవాలా, అంటే- మెయింటైన్ మార్చాలా, మెయింటెనెన్స్ చేయాలా. ఇప్పుడు ఈ అవకాశాలు ఏమీ లేవు, మేము ఎక్కడో అద్దెంట్లో ఉన్నాం, మా ఇంట్లో అవేమీ లేవు, ఏ అవకాశం లేదు, ఈజీగా ఏం చేయొచ్చు? కుండ ఉంటుంది కదా, కుండ అందరికి మట్టి కుండ. అవైలబుల్. మట్టి కుండ ఓకే. ఫ్రిడ్జ్ కూడా కొనుక్కోలేని వాళ్ళు కుండలు కొనుక్కుంటారు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి కుండ నీళ్ళలో ఫ్రిడ్జ్ ఉన్నా చాలా- కొనుక్కోవాలి. చాలా వాటర్ ప్యూరిఫై అయిపోతుంది. ఎందుకంటే కుండ చుట్టూ కూడా సో మెనీ పోర్స్ అంటే ఉంటాయి. మట్టి అమ్మా, కుండలు ఏం వాటర్ పోయమంటున్నారు? మంజీరా క్యాన్ వాటర్ దొరుకుతుంది, మంజీరా వాటర్ మంజీరా వాటర్ మంజీరా ఇప్పుడు మనకి వాటర్ మంజీరా వాటర్ ఎసిడిక్ వాటర్ వల్ల ఏంటంటే శరీరంలో పిత్తం పెరుగుతుంది, అంటే వేడి అనేది పెరుగుతుంది అనమాట. సడన్ గా తల తిరిగిపోతుంది, బ్యాలెన్స్ గా ఏం తోచదు. అలాంటి వాళ్ళకి కొంచెం మనం ఇలాగ ఆల్కలైన్ వాటర్ ఇచ్చామనుకోండి సెటిల్ అయిపోతారు. టాన్సిలైటిస్ దగ్గర నుంచి, గ్యాస్ట్రిక్ అల్సర్ దగ్గర నుంచి, అల్సరేటివ్ కోలైటిస్ దగ్గర నుంచి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, సైనైటిస్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, ఈవెన్ ఇప్పుడు వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఆఫ్ పిత్త దోష అన్నమాట. సో దాన్ని ప్యాసిఫై చేసుకోవడానికి మనం ఇలా ఆల్కలైన్ వాటర్ లాంటిది వాడుకోవడం బెటర్. మన సమ్మర్ వచ్చిందంటే సుగంధి వాటర్ అని తాగుతాం కదా, శారిబాధ్యాస, నన్నారి, అది చాలా మంచిది. అంటే మనుషులు, తత్వాలు, పురాతన ప్రక్రియలు, పద్ధతులు, దీని మీద అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఉంటుంది? అమ్మ చెప్తే పిల్లలు వింటే వింటారు, లేకపోతే లేదు. అదే మనం టీవీలలో కలర్ఫుల్ గా ఒక మంచి బట్టలు కట్టుకుని బాగా ఫుల్ మేకప్ తోటి వాడు చెప్తాడు మంచి ఇంగ్లీష్ తోటి, ఇది తాగటం వల్లే వారు యంగ్ గా ఉన్నారనే ఒక పాయింట్ అర్థమవుతుంటే దాని మీద ఎక్కువ వెళ్తుంది. అడ్వర్టైజ్మెంట్ కే కదా ఇప్పుడు లోకమంతా ఇప్పుడు అసలు 100% జబ్బులు రావడానికి అసలు మన జీవన విధానం, ఆధునిక జీవన విధానం వల్లనే మనకు అనేక జబ్బులు వస్తున్నాయండి. రమగారు, ఫైనల్ గా ప్రతి చుక్క నీరు ఆరోగ్యాన్ని ఇస్తుందో అనారోగ్యాన్ని ఇస్తుందో మనకు తెలియదు. దీని మీద ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూనే ఉండాలి. ఒకటేదో తెచ్చిపెట్టాము లేదా రోజు ఒక డబ్బా బయట నుంచి వస్తుంది, అది ఎంత ఖరీదైతే అంత మంచిది అనే భ్రమల్లో ఉండద్దు. మన దగ్గర మనం ఉన్న చోటే ఏ ఈజీ సొల్యూషన్తో కొంచెం ఖర్చైనా, కాస్త శ్రమ అయినా, కొంచెం నలుగురిని కూడగొట్టుకోవాల్సి వస్తే కాస్త మానవ సంబంధాలు పెంపొందించుకుని దాన్ని ఏదైనా సరి చేసుకునేందుకు ఆలోచించండి. ఎందుకంటే నీరు మన జీవనాధారము, మన అనారోగ్యాలకి మూల కారణంగా కూడా ఈ రోజున కనిపిస్తోంది. టెస్ట్ చేసుకునేందుకు 2 మంచి మెథడ్స్ చూపించారు. మీ వాటర్ని టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మంచి ఏరియాలో ఉండి వాతావరణం బాగుండి బోర్ వాటర్ ఉంటే హాయిగా తాగండి. ఆ నీళ్ళని టెస్ట్ మాత్రం ముందు చేసుకోండి. ఇంతే. రైట్ రమగారు. సో సమస్యకి శాశ్వత పరిష్కారం వైపుగా అడుగులు వేయాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఇది ఈ వారం మీకు తెలుసా. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్.